కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో జనగర్జన సభ పేరుతో తెలంగాణ ప్రజల్లో మరోసారి మోసం చేసే విధంగా ఉందని కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా నక్కలగుట్టలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియా వేదికగా జాతీయ పార్టీలకు ప్రజా సంక్షేమం గురించి ఒక అవగాహన ఉండాలి. నిన్నటి సభతో రాహుల్ గాంధీ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. సమాధానంగా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చి వరంగల్ జిల్లా ప్రజలకు ఇస్తే నమ్ముతాం తప్ప, లేకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ప్రధానమంత్రి గారు సాక్షాత్తుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పవలసి వస్తుంది. దీన్ని గమనించాలని చెప్పి బీజేపీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే ఎక్స్పెండిచర్ కమిటీ ఒకటి ఉంటుంది, దాని అప్రూవల్ కావాలి. అది అయిన తర్వాత క్యాబినెట్ ఆమోదం కావాలి. ఇది ఏమీ లేకుండానే కోచ్ ఫ్యాక్టరీకి 8 జూలై నాడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడమే. 8వ తారీఖు లోపట మేము అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చి వరంగల్ జిల్లా ప్రజలకు ఇస్తే నమ్ముతాం తప్ప, లేకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ప్రధానమంత్రి గారు సాక్షాత్తుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పవలసి వస్తుంది. దీన్ని గమనించాలని చెప్పి బీజేపీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే ఎక్స్పెండిచర్ కమిటీ ఒకటి ఉంటుంది, దాని అప్రూవల్ కావాలి. అది అయిన తర్వాత క్యాబినెట్ ఆమోదం కావాలి. ఇది ఏమీ లేకుండానే కోచ్ ఫ్యాక్టరీకి 8 జూలై నాడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడమే. 8వ తారీఖు లోపట మేము అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చి వరంగల్ జిల్లా ప్రజలకు ఇస్తే నమ్ముతాం తప్ప, లేకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ప్రధానమంత్రి గారు